మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెగ్మెంట్ 49 లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రసన్న, వసంత మధ్య ఆస్తి వివరాల విషయంలో వివాదం జరిగింది. ఘర్షణలతో కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారినప్పటికీ రాఘవేంద్ర రాజు దర్యాప్తు కోసం అడ్వకేట్ ను పంపినట్లు తెలిపారు. ఎలాంటి అధికారిక ఆమోదం లేకుండా అడ్వకేట్ ను తీసుకువచ్చినందున ఎన్నికల అధికారి రామానుజరంలు వారిని బయట పంపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏ క్యాండిడేట్ ద్వారా వచ్చాడో ఆ క్యాండిడేట్ ఆథరైజ్ చేసుకోవడమని చెప్పడం జరిగింది. వార్డ్ నెంబర్ 49 వార్డు నెంబర్ 49కు వచ్చి అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నేను ఎవరి క్యాండిడేట్ తరఫున వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినా అడగడం జరిగింది. అడిగితే నాకు నేను క్యాండిడేట్ పేరు చెప్పుకున్నాను కదా, క్యాండిడేట్ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి. ఆయన దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. వితౌట్ ఆథరైజేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడతాం. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆథరైజేషన్ లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాల్సిందండి. సమస్యలు ఏమన్నా ఇప్పుడు నింపుతాడు. నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు. అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఆర్ఓ ఈజ్ కంప్లీట్ అన్నారు. ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలా ఆయన పోవచ్చు. నువ్వు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోవచ్చు. చాలా యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు చేంజ్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు చేయడానికి లేదు ఇప్పుడే రిజెక్ట్ చేయాలంటే కాదు కదా. ఆథరైజేషన్ తీసుకోలేదు. లోపలికి రావచ్చు సార్ అడ్వకేట్. రావు నువ్వు రావాలంటే ఖచ్చితంగా